అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును. నేను మ్రొక్కుకుని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి నీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించుమని, ఇదిగో నీ బిడ్డలు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు. ఏ మాటలు అవసరమయ్యున్నవో ఆ మాటలను తండ్రి మాకు అందించమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి ఆయన సమయాన్ని మనకు దానముగా ఇచ్చాడు. చాలా సంతోషం. మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. మీ యొక్క అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి దేవుడు కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఎట్టి కార్యమైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదిలే, సమస్తము సాధ్యమే. నమ్మి మనం ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన. రైట్. మరి ఈరోజు ఇక్కడ వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు, కొన్ని మాటలు ఈరోజు మీకు తెలియచేయాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల యొక్క సమ్మేళనము మనం చూస్తూ ఉన్నాం. 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు కొత్త నిబంధన. దీనిలో 32వ పుస్తకము ఇప్పుడు మనం చదివినటువంటి యోనా గ్రంథము. చాలా విశిష్టత కలిగినటువంటి గ్రంథము. యోనా అనేటటువంటి వ్యక్తి, యోనా అనేటటువంటి ప్రవక్త, యోనా అనేటటువంటి ఒక భక్తుడు, ఒక స్వార్థికుడు అని కూడా చెప్పచ్చు. దేవుని పనిలో వాడబడినటువంటి ఒక బలమైనటువంటి యోధుడు అని కూడా ఈరోజు యోనా గురించి మనం మాట్లాడుకోవాలి. చాలామంది యోనా అనగానే యోనా దేవుని మాట వినలేదు కదా అనేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అవును, ఆ మాట మనం గమనిస్తే కనుక దేవుడు యోనా అనేటటువంటి ఈ వ్యక్తిని, అనగా ఈ ప్రవక్తను పిలిచి, నీవు నినెవే అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి, నినెవే అనేటువంటి పట్టణస్థులకు నీవు ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏమిటి అంటే కనుక చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు నినెవే లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఎస్, నీ ప్రకటన ఏమిటి అంటే కనుక నినెవే పట్టణానికి వెళ్ళి మాట్లాడు. ఏమని అంటే కనుక ఈ పట్టణము నాశనం అవబోతూ ఉంది, దేవుడు పంపించాడు నన్ను ప్రకటన చేయమన్నాడని చెప్పి దేవుడు చెప్పమని పంపించాడు. ఎవరినంటే నేనే, ఈ యొక్క యోనాను దేవుడు వెళ్ళమని చెప్పాడు. యోనా ఎవరు అంటే కనుక అమిత్తయి కుమారుడు అనేటటువంటి మాట కూడా మరి 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడు అనే యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినెవే పట్టణానికి వెళ్ళి ఒక ప్రకటన చేయాలి అని చెబితే, మరి ఈ యోనా అనేటటువంటి ఈ వ్యక్తి
నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళాడా అంటే కనుక వెళ్ళలేదు దేవుని బిడ్డలారా. ఎక్కడికి వెళ్ళాడు అంటే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అంటే దేవుని సన్నిధిలో నుంచి ఆ యోనా ఏం చేస్తూ ఉన్నాడు అంటే పారిపోతున్నట్టుగా కనబడుతూ ఉంది ఇక్కడ. మరి దేవుడు చెప్పిన పని ఏమిటి? నినివే పట్టణానికి వెళ్ళాలి, అక్కడ ప్రకటన చేయాలి. ఆ యొక్క పట్టణం యొక్క దుస్థితి నా దృష్టికి చాలా ఘోరముగా ఉంది, కాబట్టి నువ్వు ప్రకటన చేయి, త్వరలో అంతమవబోతుంది అని చెప్పమన్నాడు దేవుడు. కానీ యోనా అలా ప్రకటన చేయలేదు. కారణం ఉంది. ఈ నినివే అనేటటువంటి ఈ పట్టణము అష్షూరుకు రాజధానిగా పిలువబడింది. ఇది మహాపట్టణము, గొప్ప పట్టణము, ఘనమైనటువంటి పట్టణము, అద్భుతమైనటువంటి పట్టణము. అష్షూరు ప్రాంతానికి ఇది రాజధాని. అష్షూరు వారు క్రూరమైనటువంటి వారు. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని హింసపెట్టిన వారు, బాధ పెట్టినటువంటి వారు వీరు. కనుక ఇశ్రాయేలు ప్రవక్తగా పిలువబడుతున్న యోనా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలా. అంత మాత్రమే కాదు, ఒకవేళ ప్రకటన చేస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు మారితే దేవుడు ఆ ఉగ్రత రప్పించడు. ఇవన్నీ ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక నినివే పట్టణానికి వెళ్లకుండా, దేవునితో కూడా చెప్పకుండా పారిపోతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలవబడినటువంటి యోనా దేవుని మాట ప్రక్కన పెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. గమనించాలి, ఎక్కడికి పారిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని పని అక్కడ ఉంది. దేవుని పని, దేవుడు పిలిచినటువంటి పని మనము చేయవలసిన వారమై ఉన్నాము. నేను ఈ పని చేయను అనడానికి వీలు లేదు. పని చేయకపోయినా ఖచ్చితంగా నువ్వు పని చేయనని చెప్పినా కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు పని జరిగించుకుంటాడు. మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గారిని దేవుడు పిలుచుకున్నాడు. పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు కదా, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నేను నత్తివాడనయ్యా, నా వల్ల కాదు, నేను నడిపించలేను, నా మాట ఎవరు వింటారు, పొర దగ్గర నేను వెళ్ళలేను, మాట్లాడలేను, అంత మాత్రమే కాదు నా ప్రజలే నా మాట వినరు కదా అని చెబితే దేవుడు ఊరుకున్నాడా? నేను తోడుగా ఉంటాను, నీకు అహరోని ఏర్పాటు చేస్తాను, నీవు నడిపించవలసిందే, నీవు నాయకుడిగా ఉండవలసిందే, నేను వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి ఈ ప్రజలు నడిపించాలి, నేను తోడుగా ఉంటాను అని దేవుడే మోషేను విడిచిపెట్టకుండా ఆయన పిలుపు పర్ఫెక్ట్ చేయడానికి ఆ పిలుపును పిలిచినటువంటి దేవుడు ఆ విధముగానే వాడుకున్నాడు. కాబట్టి చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ దేవుని యొక్క పనికి నువ్వు పిలువబడి ఉంటే కనుక చాలా జాగ్రత్త గమనించండి. అశ్రద్ధ చేయవద్దు, వాయిదాలు వేయవద్దు, రోజులు పెట్టవద్దు, గడువు పెట్టవద్దు. ఆయన పిలిచాడు అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి కృప మనపైన ఉన్నది. ఎందుకంటే అనేక వేల మంది, లక్షల మంది ఉండగా మోషే గారిని దేవుడు పిలుచుకోవడం చాలా అద్భుతమైనటువంటి మాట అది. అనేక లక్షల మంది ప్రజలు ఉండగా దేవుని మందిరాన్ని మొట్టమొదటిగా భూమి మీద గుడారము వేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే బెసలేలు, అహోలియాబు. అనేక మంది వ్యక్తులు ఉండగా బెసలేలు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే బెసలేలు యొక్క గొప్పతనం వేరు, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అంతమందిలో దేవుడు ఏర్పాటు చేసి పిలుచుకుంటున్నాడు అంటే కనుక ఆ పిలుపును మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సేవకులు పిలువబడి ఉండవచ్చు. ఆయన సేవకులు పిలువబడి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సేవలో ముందుకు సాగాల్సిందే. నేను ఇప్పుడు రాను, తర్వాత వస్తాను అనేటువంటి మాట అది ప్రమాదం అవుతుంది, జాగ్రత్త. కాబట్టి పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ యోనాను దేవుడు పిలుచుకుంటున్నాడు. యోనాను దేవుడు పిలుచుకుంటూ ఒక బలమైనటువంటి పని నిమిత్తం పిలుచుకుంటూ ఉంటే యోనా పారిపోతూ ఉన్నాడు. అందుకనే ఈ మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే పారిపోతున్నటువంటి యోనాగా మనం పేరు పెట్టుకోవచ్చు. ఇక రెండవ అధ్యాయానికి మనం గమనిస్తే కనుక ప్రార్థించిన యోనాగా మనం పేరు పెట్టుకుంటాం. మూడవది ప్రకటించిన యోనాగా మనం చెప్తూ ఉన్నాం. నాలుగవదిగా పశ్చాత్తాప పడినటువంటి యోనాగా కనబడుతూ ఉన్నాడు. అన్ని పాలే కనబడుతున్నాయి. పారిపోయినటువంటి యోన, ప్రార్థించినటువంటి యోన, ప్రకటించినటువంటి యోన, నాలుగవది పశ్చాత్తాపడినటువంటి యోన. అమిత్తయి కుమారుడైనటువంటి యోనాకు దేవుడు ప్రత్యక్షమై గొప్ప ప్రత్యక్షత అనగా యోనా అనేటటువంటి ప్రవక్త దేవుని పనిలో బలముగా వాడబడ్డాడు. బహుబలముగా వాడబడినటువంటి ప్రవక్తగా ఈయన పిలువబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలలో చెందినటువంటి ప్రవక్త ఈయన. గమనించాలి, ఈయన క్రమాన్ని మనం పరిశీలన చేస్తే ఏలియా, ఎలీషా, ఆ తరువాత యోనా, ఆ తరువాత ఆమోసు, ఈ తరాలలో ఉన్నటువంటి వాడు.
ముందు ఏలియా, ఆ తర్వాత ఎలీషా, ఆ ఎలీషా తర్వాత వచ్చింది ఎవరు అంటే యోనా, ఆ తర్వాత ఉన్నది ఎవరు అంటే ఆమోస్. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి యోనా అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే పావురం అని అర్థము, లేదా గొవ్వ అనే అర్థము, డౌ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. పావురము, యోనా అనేటటువంటి మాటకు అర్థము పావురము. మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త, ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి ప్రవక్తగా ఈ ప్రవక్తకు పేరు ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనకు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వారి స్థాయి వేరు, ఈయన స్థాయి వేరు. గమనించండి. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలియజేసి పంపిస్తే అక్కడికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో నుంచి దూరముగా పారిపోవడానికి యోనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గమనించాలి. నినివే పట్టణము గమనించండి. ఆ ఇశ్రాయేలు ప్రాంతం నుంచి ఆ పట్టణము దూరము ఎంత అంటే 550 మైళ్ళు మాత్రమే. కానీ ఈయన వెళుతున్నటువంటి తర్షీషు అనేటువంటి పట్టణము ఎంత దూరము అంటే 2500 మైళ్ళు, అంటే దాదాపుగా 2000 మైళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నాడు. ఇంకో మాట చెప్తాను, కుడివైపుకి వెళ్ళమంటే ఎడం వైపుకు వెళుతూ ఉన్నాడు. పూర్తి విరోధముగా వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పటికీ కూడా దేవుని మహాకృప ఏమిటి అంటే అలా పోడ ఎక్కిన తర్వాత దేవుడు ఏమీ మాట్లాడలేదు. కానీ జరిగిన కార్యము ఏమిటి అంటే దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు. సముద్రానికి పని చెప్పాడు, గాలికి పని చెప్పాడు, తుఫానుకు పని చెప్పాడు. అనగా సముద్రములో బలమైనటువంటి ఆ రాత్రికాల సమయంలో బలమైనటువంటి తుఫాను చెలరేగినట్టుగా, చాలా భయంకరమైనటువంటి తుఫాను. రాయబడినటువంటి మాట 4వ వచనము. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఇది గొప్ప తుఫాను, మామూలు తుఫాను కాదు. దేవుడికి ప్రవక్తతో ఏం మాట్లాడటం లేదు. ఓ యోనా ఎందుకు ఇలా చేసావని అడగడంలా డైరెక్ట్గా సముద్రానికి పని చెప్పాడు, గాలికి పని చెప్పాడు. బలమైనటువంటి గాలి వచ్చింది, సముద్రము గాలి ఏకమయ్యాయి, తుఫాను పుట్టింది. ఆ తుఫానుకి పెట్టిన పేరు ఏమిటంటే గొప్ప తుఫాను. ఎవరి కొరకు ఈ తుఫాను వచ్చింది అంటే కనుక యోనా కొరకే. ఎప్పుడైతే తుఫాను రేగిందో అప్పుడు ఓడ పరిస్థితి ఎలా ఉందంటే బద్దలైపోయేలాగా అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అలాంటి సమయములో గమనించాలి, ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి యొక్క దేవుళ్లకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఓడ నావికుడు చెబుతున్నటువంటి మాట మీ దేవుడికి ప్రార్థన చేయండి అని చెబుతూ ఓడలో ఉన్నటువంటి వస్తువులను బయట పాడేస్తూ చులకన చేస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క ఓడను తేలిక చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఓడ అమరమున ఈయన పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. చూడండి, గమనించాలి. ఓడ చులకన, అందులో సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పటికే యోనా నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడ అంటే కనుక ఓడ అడుగు భాగములు. ఈలోపు ఆ ఓడ నావికుడు చూసి, ఓయి నిద్రపోతా, ఎందుకు నిద్రపోతూ ఉన్నావు? పరిస్థితి చాలా భయంకరముగా ఉంది, నీ దేవుణ్ణి ప్రార్థించు అని చెబుతూ ఉంటే యోనా ఏమీ మాట్లాడడంలా. అప్పుడు చీట్లు వేశారు. అందరి పేర్లో సీటు వేసి ఇది ఎందుకు వచ్చిందా అని చెప్పి చెక్ చేస్తే అందులో యోనా గారి పేరు వచ్చింది. అప్పుడు యోనాను అడుగుతున్నటువంటి మాట, ఓ ఎవరు నీవు, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు చేసిన తప్పేమిటి, నీ వల్ల ఇది వస్తుందని చీటిలో వచ్చింది, నీ పేరు వచ్చింది అని చెబితే అప్పుడు ఆ యోనా గారు అన్న మాట, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్తయు ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలోని పారిపోవచ్చున్నట్టు అతడు మనుషులకు తెలియచేసి ఉండెను. అంటే దేవుని సన్నిధిలో పారిపోతున్నట్టుగా రాయబడింది. తెలియజేశాడు, నేను పలానా పని మీద వచ్చి పంపించాడు దేవుడిని, కానీ నేను వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాను, అందుకే ఈ ఉపద్రవం వచ్చింది అని చెబుతూ ఉంటే అయితే మేమేం చేయాలి అని వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు ఈ యోనా అంటున్నటువంటి మాట, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నారు. ముందు ఆలోచన చేశారు, చాలా ప్రయత్నం చేశారు, కానీ చివరికి సముద్రంలో ఎత్తి పాడేశారు. ఎత్తి వేసిన వెంటనే సముద్రం నిమ్మలం అయిపోయింది. యోనాని సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. అద్భుతమైనటువంటి విషయం ఇది. గమనించండి, ఈ 3 అధ్యాయాల్లో కూడా రాయబడుతున్నటువంటి మాటలు ఈరోజు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యోనాను సముద్రంలో పడవేసిన వెంటనే సముద్రము నిమ్మలమైపోయింది. ఎప్పుడైతే నిమ్మలమైపోయిందో తుఫాన్ ఏమైపోయింది, గాలి ఏమైపోయింది, నీళ్లు ఎగసిపడుతున్న అలలు ఏమైపోయినంటే అన్ని నిమ్మలమైపోయినాయి. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, అవును దేవుడే ఈ కార్యము జరిగించింది, దేవుడే. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అంటే కనుక యెహోవాయే నిజమైన దేవుడు అని సత్యాన్ని వారు గ్రహించుకుని వారు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే కనుక అక్కడే
ఆ సమయంలోనే వారు ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది, ఎంత అద్భుతమైనటువంటి మాట గమనించాలి. అనగా ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక ఇంకొక మాట రాయబడింది, యెహోవాకు మనవి చేసుకొని అని కూడా రాయబడింది. అంటే దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. యోనా పారిపోయాడు కనుకనే వీళ్ళందరూ మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అన్య జనాంగము, ఓడలో ఉన్నటువంటి వారు అన్యజనులే. మరి వారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అనగా వారిలోనికి ఏమొచ్చిందంటే విశ్వాసము వచ్చింది, వారిలోనికి ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది, వారిలోనికి ఏమొచ్చింది అంటే కనుక పశ్చాత్తాపం వచ్చింది. దేవుడు ఈయనే దేవుడు, నిజమైనటువంటి దేవుడు, భూమికి ఆకాశానికి సృష్టికర్త ఈయనే, సమస్త మానవాళికి కూడా సృష్టికర్త ఈయనే, ఈయనే నిజమైనటువంటి దేవుడు అనే సత్యాన్ని వారు గ్రహించుకున్నారు. అంటే యోనా పారిపోయాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకార్యం ఇది. దేవుని మహాకార్యములో యోనా బలముగా వాడబడుతూ ఉన్నాడు. యోనా పరిచయము చేసినటువంటి దేవుడే నిజమైన దేవుడని సత్యాన్ని వారు గ్రహించుకుని ఆ దేవునికి మొక్కుబళ్ళు చేసుకుని, అనగా యెహోవా దేవునికి మొక్కుబళ్ళు చేసుకుని ప్రార్థన చేసుకుని వారు ముందుకు సాగినట్టుగా, బలి అర్పించినట్టుగా కూడా రాయబడింది. చాలా గొప్ప అద్భుతం ఇది. ఎప్పుడైతే యోనాను క్రింద వేసేశారో అప్పుడు వారిలో మార్పు వచ్చింది. మరి పడిపోయినటువంటి యోనాను ఒక గొప్ప మత్స్యం వచ్చి మృంగివేసినట్టుగా ఈ మత్స్యమును కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. గొప్ప తుఫాను దేవుడు ఏర్పాటు చేస్తే ఇక చివరిగా గొప్ప మత్స్యమాన్ని కూడా దేవుడే, మత్స్యం అంటే చేప, పెద్ద చేపను దేవుడు ఏర్పాటు చేశాడు. వీటిని బ్లూ వెల్స్ అంటారు. మధ్యధర సముద్రంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. దాదాపుగా 100 అడుగులు పొడవు ఉండేటటువంటి చేపలు. ఎప్పుడైతే యోనా సముద్రంలో పడ్డాడో వెంటనే ఈ చేప వెళ్ళి యోనాను మృంగినట్టుగా రాయబడింది. అంటే దేవుని యొక్క మహాకార్యం ఇది, దేవుని యొక్క మహాకృప. గమనించాలి దేవుని బిడ్డలారా, ఓడలో ప్రజలందరూ కలిసి ప్రార్థన చేశారు. ఇప్పుడు యోనా యొక్క పొజిషన్ ఎలాగుంది అంటే కనుక దేవుని మాట వినకుండా వెళుతూ ఉన్నాడు, ధిక్కరించి వెళుతూ ఉన్నాడు. కనుక దేవుడు మత్స్యమానికి ఏర్పాటు చేస్తే మత్స్యం వచ్చి, ఆ చేప వచ్చి యోనాను మింగింది. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను. అది దైవజనుడైనటువంటి యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే కనుక చేప కడుపులోంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో భక్తులు ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథములో ప్రార్థనలు రాయబడ్డాయి. ప్రార్థనకు ప్రతిఫలము కల్పించింది. చాలా గమనించాల్సిన మాట ఏమిటంటే చేప కడుపులో నుండి ప్రార్థించినటువంటి భక్తుడు ఎవరు అంటే ఈ యోనా. అందుకనే మీనా కడుపులో యోనా అంటారు. అంటే మీనము అంటే చేప కనుక. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు అంటే కనుక చేప కడుపులో ఉన్నాడు. ఈ చేప ఎక్కడ ఉంది అంటే కనుక సముద్ర గర్భంలో ఉంది. అనగా యోనా యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే కనుక భూమికి ప్రజలు దూరముగా ఉండి, లోకానికి దూరముగా ఉండి, నీటిలో మత్స్యములో ఉండి, అనగా నీటిలో చేపలో ఉండి, చేప గర్భములో ఉండి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. గమనించండి, మన దేవుడు ఎక్కడ నుంచి మొర్రపెట్టినా ఆలకించేవాడై ఉన్నాడు. ఆయన విననేరకపోయినట్లు చెవులు మందము కాలేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ప్రార్థన చేస్తే ఎప్పుడు చేసినా కానీ, సమయమందరు అసమయమందరు ఎక్కడ ఎప్పుడు మనం ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన విశ్వాసముతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన జవాబిస్తాడనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. యోనా అనేటటువంటి ఈ ప్రవక్త మరి సముద్ర గర్భములో మత్స్యములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రసవ వేదన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి పనికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాడుగా దేవుడు చెప్పిన పనిని మరి చేయకుండా వెళుతున్నాడు. కనుకనే ఈరోజు ఈ స్థితి వచ్చింది. చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులయ్యా అంటే కనుక దాదాపు 3 రోజులు లోకముతో పని లేకుండా, 3 రోజులు లోకాన్ని చూడకుండా చీకటి అగాధములో ఉన్నట్టుగా రాయబడింది. ఇక్కడ నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఉపద్రవములుడు దేవునికి ప్రార్థన చేయగా, మనవి చేయగా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అనగా మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రార్థన వినడం మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చి మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి ఇబ్బందులు, మనకు వచ్చినటువంటి కష్టాన్ని కూడా తొలగించేటటువంటి గొప్ప శక్తిమంతుడు ఎవరు అంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కార్యము జరిగించేది ఆయనే. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే పాతాళ గర్భంలో నుండి ఆయన కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు
నువ్వు నీ కురులు నన్ను కప్పియున్నవి, నీ సన్నిధిలో నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదననుకొంటిని. ఇది గమనించవలసిన మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో నుంచి యోనా పారిపోయాడు, ఇది వాస్తవమే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో నుంచి పారిపోయినటువంటి యోనాను దేవుడు విడిచిపెట్టలా. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడనేటువంటి దేవుని వాక్యము మనం గమనించాలి. నీవు నాకు ఈ దేవుడు వద్దు నువ్వు వెళ్ళిపోయినప్పటికీ దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. అయ్యా నేను పాపిని తండ్రి, నా పాపము క్షమించమని పశ్చాత్తాపడితే ఆ పాపము తొలగించేవాడై ఉన్నాడు, క్షమించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటి, జరుగుతున్న సందర్భం ఏమిటంటే, సముద్ర గర్భములో నుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అగాధములో నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ సన్నిధిలోంచి పారిపోయినప్పటికీ చేప కడుపులో దేవుడు సన్నిధి ఏర్పాటు చేశాడు. సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని సన్నిధి అంటే లోకముతో పని లేకుదు, లోకముకు దానికి పని లేదు. కాబట్టి ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడంటే, లోకములో ఏమి జరుగుతుందో యోనాకు తెలీదు. యోనా దేవుని సన్నిధిలో, అనగా చేప కడుపులో వేయబడినటువంటి సన్నిధిలో యోనా ఉన్నట్టుగా రాయబడింది. గమనించాలి, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. చేప కడుపులో నుంచి చాలా తీవ్రముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థన, ప్రసవ వేదన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయములో ఓడలో ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తే, రెండవ అధ్యాయములో చేపలో ఉన్నటువంటి యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఒక దైవజనుడు చేపలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి, దైవజనుడు ఏమీ తినలేదు, చేప కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉంటూ ఉంది. ఉపవాసముతో ఉన్న చేప మనకు కనబడుతూ ఉంది, ఉపవాసముతో ఉన్న దైవజనుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఉపవాసముతో ఉన్నారు, చేప కడుపులో దేవుని సన్నిధి ఏర్పడింది. ఒకవేళ చేప ఆహారం తీసుకున్నట్లయితే కనుక యోనా పరిస్థితి ఏమైపోదును. కాబట్టి యోనా కొరకు అనగా దైవ సేవకుని కొరకు ఆ చేప ఉపవాసం ఉన్నది. దైవ సేవకుడు కూడా లోపల ఉపవాసం ఉన్నాడు. మొత్తం మీద ప్రార్థన బలంగా జరిగింది. ఆయన అంటున్నాడు మాట, కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ప్రార్థన ముగిసిన వెంటనే దేవుడు మరలా ఈ యొక్క మత్స్యమానికి ఆజ్ఞాపించగా అది వచ్చి గట్టు మీద కక్కివేసింది. గమనించండి, ప్రార్థన ఎక్కడ జరిగింది? ప్రార్థన అంటే గనక చేప కడుపులో. చేప ఎక్కడ ఉంది అంటే గనక సముద్రపు గర్భములో. కాబట్టి సముద్రపు గర్భములో చేప కడుపులో ఉండి యోనా మొర్ర పెట్టినట్టుగా రాయబడింది. ఎంత గొప్ప విషయం ఇది! ఈరోజు సకల సౌఖ్యాలు ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి, మనం ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇది గమనించాలి. చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడండి. ఇంత ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి? యోనా పారిపోయాడు కాబట్టి ఈ ప్రార్థన బయటకు వచ్చింది. మొర్ర పెట్టాడు దేవునికి. ఏ చేప అయితే మింగిందో ఆ చేపకే దేవుడు ఆజ్ఞాపించగా అది ఒడ్డు మీద కక్కివేసింది. వెంటనే మరలా దేవుని వాక్కు వచ్చింది. యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది కనుక, నీవు లేచి నినివే పట్టణముకు వెళ్ళి నేను నీకు తెలియజేసిన సమాచారము ప్రకటన చేయమనగా అప్పుడు యోనా బయలుదేరాడండి. ప్రకటన చేశాడు. నినివే పట్టణం అంతా కూడా ప్రకటన చేశాడు. ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో మీ మీదకు ఉగ్రత రాబోతూ ఉందని చెప్పాడు, వెంటనే నినివే పట్టణ వాస్తవులందరూ కూడా, అనగా రాజు మొదలుకొని పనివారు వరకు కూడా చేసిన పని ఏమిటి అంటే ఉపవాసము ఉన్నారు. ఇది మూడవ ప్రార్థన. గమనించండి, మొదటి అధ్యాయములో అన్యజనులైనటువంటి వారు ప్రార్థన కనబడింది, వారు మారారు, ప్రార్థన జరిగింది. రెండవ అధ్యాయములో యోనా యొక్క తీరు కూడా మారింది, ప్రార్థన జరిగింది. మూడవ అధ్యాయములో రాబోతున్నటువంటి ఉగ్రతను ఎదుర్కోవడానికి వీరు చేస్తున్నటువంటి ప్రార్థన. అంటే యోనా గ్రంథములో ఏమి రాయబడింది 3 అధ్యాయాల్లో అంటే కనుక ఒక బలమైనటువంటి ప్రార్థన, గుంపుగా ఉన్నటువంటి సమాజము చేసే ప్రార్థన రాయబడింది, ఒక వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రార్థన రాయబడింది, అలాగే ఆ ప్రాంతం వారందరూ కలిసి చేసే ప్రార్థన రాయబడింది. 3 రకాల ప్రార్థనలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. 3 రకాలుగా కనబడుతూ ఉన్నాయి. ఒక ప్రార్థన సముద్రం మీద వెళుతూ ఉండగా ఓడలో వెళుతూ ఉండగా జరిగినటువంటి ప్రార్థన, అది మొదటి అధ్యాయములో. రెండవ ప్రార్థన
చేప కడుపులో వెళుతూ ఉండగా సముద్రములో జరిగినటువంటి ప్రార్థన రెండవ ప్రార్థన, ఉపవాసముతో కలిగిన ప్రార్థన. ఇక మూడవ ప్రార్థన, ఆ పట్టణస్థులందరూ కలిసి నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞీయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదని, పశువులు కూడా ఎద్దులకు కూడా ఏమి పెట్టొద్దని రాజు ఆజ్ఞాపించి మొత్తానికి దేవుని వేడుకున్నట్టుగా జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవల్లని దూతలు నినేవే పట్టణములో చాటించారు. నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనటువంటి కీడు చేయక మానెను. హల్లెలూయా. ఇది మూడవ ప్రార్థన. ఊరంతా కలిసి, ప్రాంతం వారందరూ కలిసి, రాజు మొదలుకొని పని వారు వరకు బూడిదలో కూర్చుని వేడుకున్నారు, పశ్చాత్తాపంతో అడిగారు. పశువులు కూడా ఏమీ తినలా. 3 రకాల ప్రార్థనలు 3 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ప్రార్థన మన పరిస్థితులను తారుమారు చేస్తుంది, మార్చివేస్తుంది. ప్రార్థన దేవుని నిర్ణయం మారిపోయింది అక్కడ. గమనించారా? ఈ 3 ప్రార్థనల్లో రెండవ ప్రార్థన అనగా దైవజనుని ప్రార్థన చాలా గొప్పది. ఒక్కడే మొర్రపెట్టాడు, అగాధములో మొర్రపెట్టాడు, చీకటిలో మొర్రపెట్టాడు, చీకటి కోపంలో మొర్రపెట్టాడు, పాతాళముతో పోల్చబడినటువంటి ఆ చేప కడుపులో మొర్రపెట్టాడు. దేవుడి మాట వినకుండా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ మొర్రపెట్టిన తర్వాత మరలా దేవుడు పని చెప్తే ఆ పని చేశాడు. నినివే పట్టణం అంతా కూడా మారిపోయింది. నినివే పట్టణం అంతా కూడా మారిపోయి దేవుణ్ణి గణపరిచారు. రాబోతున్న ఉగ్రతని తప్పించబడ్డారు. ఇది యోనా గ్రంథములో ఉన్నటువంటి 3 ప్రార్థనలు. ఓడవారు చేసినటువంటి ప్రార్థన అయితే, చేప కడుపులో సముద్ర గర్భములో యోనా చేసిన ప్రార్థన అయితే, మూడవది నినేవే పట్టణస్థులు చేసినటువంటి ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఆలకించి గొప్ప దేవునిచ్చాడు. మరి ఈరోజు నీ ప్రార్థన వాలు ఎలా ఉంది? నీ ప్రార్థన ఏ విధముగా చేస్తూ ఉన్నావు? చేయాలి. ప్రార్థించుట మన పని, కార్యము జరిగించుట ఆయన పని. కాబట్టి మన ప్రార్థన విశ్వాసముతో ఉండాలి, ఉపవాసముతో ఉండాలి. ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన, మరి యోనా గ్రంథములో ఉన్నటువంటి 3 రకాల ప్రార్థనలు తండ్రి ఈరోజు మేము మాట్లాడుకుని ఉన్నాం. రావలసిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయండి. ఈ మాట వింటూ ముందుకు సాగడానికి, నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా ఎగిరి మేఘం ఎక్కడానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని, వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు అన్నీ తొలగించి పరిష్కరించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.